చెప్తారా? వృశ్చిక రాశి వారికి 2026లో చాలా వరకు కూడా ప్రమాదాలు ఎక్కువ పొంచి ఉన్నాయి. మృత్యుంజయ హోమాలు చేయడం అత్యంత ప్రాధాన్యత. కుదిరినంత వరకు కూడా శివపంచాక్షరి మంత్రాన్ని జపించండి అని చెప్తాను. 2026 జనవరి 24వ తారీఖు నుంచి వీరి ఆలోచన ధోరణ మారిపోతోంది. వీరి వ్యక్తిత్వాలు మారుతున్నాయి. ఆశపడ్డం అనేటువంటి అత్యాశకు వెళ్ళిపోతున్నారు. జనవరి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మే 9వ తారీఖు వరకు కూడా వీరి మాటలన్నీ కూడా కాస్త ఎదుటివారిని ఇబ్బంది పెట్టేటట్టుగా పొల్లవెరుపు మాటలతోటి ఎదుటివారిని అనేక రకాలుగా ఇబ్బంది పడే విధంగా చూస్తూ ఉంటారు. పైగా ఈ రాశివారు విదేశాలు వెళ్ళాలి అనుకుంటే కనుక అప్పులు పాలవడమే తప్ప మొదటి అంకంలో వెళ్ళే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. ద్వితీయ అంకంలో వెళితే కనుక అద్భుతంగా కలిసి వస్తుంది. రాజకీయ నాయకుల విషయానికి వస్తే 2026లో వీరు మొదటి 4 నెలలు కూడా జనాల్లో ఆదరణ పెరుగుతుంది. తర్వాత నుంచి ఆదరణ తగ్గేటువంటి అవకాశం ఎక్కువ గోచరిస్తుంది. పైగా ఈ రాశివారు ధనం విషయంలో ఒక నిర్మిత పరిమితి పెట్టుకోరు. నాకు ఇంత వస్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచన ఉండదు. ఇంకా రావాలి అని తప్పుదోవలు తొక్కేటువంటి అవకాశం, దీనివల్ల శరీరంలో లేనిపోని రోగాలు తెచ్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఈ మొదటి 6 నెలలు కూడా వ్యాపారం చేసేటువంటి వారికి కొంచెం ఊరట కలుగుతుంది.